కాస్ట్ ఆఫ్ లివింగ్ 1 వీక్ కి 2000 వేసుకోండి. అలా చేసేయండి బ్రో. వెళ్ళి రోజు ఒక్కొక్క రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ అయ్యి ఆ తర్వాత మనం వండుకునే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇందాక మనం ఎంత బల్క్ లో కొన్నామో అంతే అయింది. ఆల్మోస్ట్ సామాన్లన్నీ మనం ఇక్కడ నుంచి కొనేసుకోవచ్చు. ఐటమ్ అంటే ఒక ఐటమ్ అక్కడ దొరికేది కాదు. ఇంటికి వెళ్ళి మీటింగ్ అటెండ్ చేయాలి. 250 300 అలా ఉండేది. నా చేతి వంట రేవంత్ బాగా మిస్ అవుతున్నాడు. 30x 12 dirhams అంటే 250 రూపాయలు. మన ఊరి కరెన్సీలో ఒక 420 రూపాయలు 5 kg. ఈ గార్లిక్ అసలు టేస్ట్ ఉండదండి. మన ఇండియన్ గార్లిక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఊరు ఎంత ఉంది ఆనియన్ రేట్ 1 కిలో పచ్చిగానే ఉంది. 2 days తెలుగు ఫ్యామిలీ అంటే మేం కాదు. మనం హలో అందరికి వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. మా లాస్ట్ ఫ్యూ బ్లాగ్స్ ఫాలో అవుతున్నారంటే మేమైతే కొత్త కంట్రీకి వచ్చేసాం. కొత్త కంట్రీకి వచ్చి కూడా ఆల్రెడీ 2 days అయింది. 2 days బయట ఫుడ్ తిన్నాము. ఎందుకు? మన ఇండియన్ ఫుడ్ బాగా మిస్ అయ్యి బయట రకరకాలుగా పెట్టి ఇండియన్ ఫుడ్ కూడా తింటూ అలా ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడైతే మన ఇంట్లోనే ఫుడ్ వండుకుందామని గ్రాసరీ షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ గ్రాసరీ అసలు ఎలా ఉంటది ఏంటి అన్ని దొరుకుతాయండి. సో మాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. సో ఈ ఏరియాలో అయితే చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి. రకరకాలుగా నార్త్ ఇండియన్ అని, సౌత్ ఇండియన్ అని, తమిళనాడు అని, ఆంధ్ర అని, హైదరాబాద్ అని రకరకాల కుజిన్స్ ఉంటుంది. సో మేము ఇనిషియల్గా ఏమనుకున్నామంటే వెళ్ళి రోజు ఒక్కొక్క రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ అయ్యి ఆ తర్వాత మనం వండుకునే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. 2 రోజులు మేము బయట ఫుడ్ తిన్నాం కానీ ఎక్కడ కూడా ఒక సాటిస్ఫాక్షన్ రావట్లేదు. మీల్స్లో అయితే వాళ్ళు 10-20 ఐటమ్స్ పెడుతున్నారు కానీ ఒక్కటంటే ఒకటి కూడా టేస్ట్ కాలేదు. సో అందులోనూ నా చేతి వంట రేవంత్ బాగా మిస్ అవుతున్నాడు. కాబట్టి సరే ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే పని అవ్వదు, ఇంకా ఇంట్లో వండుకునే స్టార్ట్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఇప్పుడైతే గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాము. సో మేమైతే ఇల్లు తీసుకున్నామండి. ఇంకా మేము కిచెన్ సెటప్కి సామాన్లన్నీ కూడా ఆల్రెడీ రెడీ. సో ఇంకా గ్రాసరీస్ తీసుకెళ్ళి ఇంకా మేమైతే వంటలు మొదలెట్టేస్తాము. వెళ్ళిపోదామా? సో అలా నడుచుకుంటూ ఈ మార్కెట్కి అయితే వచ్చాము. న్యూ డబ్ల్యూ మార్ట్ అని. సో లోపలికి వెళ్ళి చూడాలి మన ఇండియన్ సర్కిల్ ఏమేమి ఉంది, అసలు ఉందా లేదా, ఉంటే ఏ ప్రైస్లో ఉంది, ఆఫర్స్ ఏమైనా ఉందా అన్నీ చూసి మనమైతే గ్రాసరీ షాపింగ్ చేయబోతున్నాము. ఇంకా డిలే చేయకుండా లోపలికి వచ్చేయండి, చూసేద్దాం ఎలా ఉందో ఏంటో. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ కనిపించింది మన ఇండియన్ పూజా సామాన్ల ఐటమ్స్ అండి. చాలా తక్కువ ఉంది చూడండి. 4 dirhams 5 dirhams ఇదైతే 2 dirhams అలా చాలా తక్కువగా ఉంది ప్రైస్. సో మనకి వినాయక చవితికి కావాల్సిన సామాన్లన్నీ మనం ఇక్కడ నుంచే కొనేసుకోవచ్చు. అది కూడా మన ఇంటి పక్కనే కాబట్టి అసలు ఏం ప్రాబ్లం లేదు. ఇది మొత్తం షాంపూస్ అండి. చాలా ఆఫర్స్ అయితే ఉంది. ఇది మనం ఆఫర్ లేనప్పుడు కొంటే మరీ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో పెట్టి కొంచెం తక్కువకి ఇస్తున్నారు. సో మేమైతే ఈ డవ్ కొనుక్కుంటున్నాం. బాగుంది కదా, ఇది లావెండర్ అంట. ఇది చూడండి, ఇదైతే జస్ట్ 1.5 dirham అంటే 30 రూపాయలు. వాషింగ్ మిషన్కి పౌడర్ కొనేసుకుంటున్నాం. ఇది 100 grams, ఇది 100 grams, ఇది 110 grams. ఇది 110 grams. ఇది కూడా ఇది తీసుకుందామా? బోనక్స్ ఏరియల్ 2.5. ఇది తీసుకుందామా? సో మేమైతే దీనికంటే ఇది బెటర్ ఆఫర్ అని ఇది కొనుక్కుంటున్నాము. ఇదైతే ప్రైస్ 110 grams ఉంది, జస్ట్ 1.5 dirham. ఇక్కడ చూడండి పాస్తాల రకాలు. అసలు పాస్తాను చూస్తే బోర్ కొట్టేసింది. ఇక్కడ వరకు ఇంకో 4 రోజుల వరకు ఇక్కడికి వెళ్ళట్లేదు ఈ సెక్షన్కే. ఇంకా మన ఊరు సెక్షన్స్ అన్ని బాగా ఫుల్ ఫ్లెజ్డ్ తినేసిన తర్వాత అప్పుడు వెళ్దాం. ఈ 100 grams కాశ్మీరీ చిల్లీ హోల్ వచ్చేసి 3.5 dirhams అంటే 75 రూపాయలు. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మేము మా ఊర్లో బోటీలు అంటాము. మీరేమంటారు? బోటీలు అంటారా, ఒడియాలు అంటారా, ఒరుగులు అంటారా, ఏమంటారు దీన్ని? మేమైతే ఫింగర్ టిప్స్ అంటాం. ఫింగర్ టిప్సా, చిప్సా? ఫింగర్ టిప్స్. సో దీని పేరు ఇక్కడ వీళ్ళైతే ఇంగ్లీష్లో పాష్గా బెంగాలీ పైప్ వేఫర్స్ అని పెట్టారు. నెక్స్ట్ మా లిస్ట్లో అయితే రాగి పిండి ఉంది. రాగి పిండి అయితే 1 kg 3.25 dirham ఉంది, అంటే ఆల్మోస్ట్ 90 rupees ఆ రేంజ్, 80 to 90 రేంజ్. ఇంకా రవ్వ కొనుక్కుంటున్నాను. రవ్వ ప్రైస్ 1 kilo 4.5 dirham ఉంది. ఇది కూడా కొనుక్కుంటున్నాం. చూడండి ఇప్పుడైతే మనం పప్పుల సెక్షన్కి వచ్చాం. మూంగ్ దాలు, రెడ్ గ్రామ్ దాలు, ఇంకా కందిపప్పు ఇవన్నీ ఉన్నాయి. ఈ వీడియోని ఒకసారి చూసేసిన తర్వాత ఒక్కసారి మన డుర్రస్లో అదే యూరోప్లో మన గ్రాసరీ షాపింగ్ వీడియో చూడండి. అసలు అక్కడ ర్యాక్స్కి ఇక్కడ ర్యాక్స్కి అస్సలు సంబంధం లేదు. ఇక్కడ ఉండే ఒక్క ఐటమ్ అంటే ఒక ఐటమ్ కూడా అక్కడ దొరికేది కాదు. చాలా సఫర్ అయ్యాము. ఇవన్నీ చూస్తుంటే డ్రీమ్ కమ్ ట్రూమ్లా ఉంది. ఎమోషనల్ అయిపోతున్నాయి ఇవి చూసి కూడా. అన్ని పప్పులు ఒకేసారి కొనేయాలనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇది 1 kg మూంగ్ దాల్ 8.5 ఉంది. 500 grams 550 ఉంది. కేజీ కొంటే బెటర్. సో ఇక్కడైతే మాకు ఎండు చేపలు కనిపించిందండి. వీటిని అయితే చూసి 6 నెలలు అయిపోయింది. వెంటనే తీసుకెళ్ళి వెంటనే వండుకొని తినేయాలనిపిస్తుంది. సో ఇక్కడైతే అది అంతగా బాగా అనిపించట్లేదు, కానీ వేరే షాప్కి వెళ్ళి కొనుక్కుని రేపు ఎల్లుండో ఎండు చేప ఫ్రై చేసేసుకున్నాం. అసలు సాంబార్ ఈ ఎండు చేపల కాంబినేషన్ ఎంత బాగుంటుందండి.
మీకు ఇష్టమైన కాంబినేషన్. మా ఇద్దరికి అయితే చాలా చాలా ఇష్టం అది. ఇక్కడ చూడండి కూరాకుల్లో కూడా కొన్ని రకాలు అయితే కనిపిస్తుంది. మాకైతే అక్కడ ఒకటే రకం ఉండేది, ఓన్లీ స్పినాచ్ ఉండేది. అది కూడా ఒక కట్ట, చిన్న కట్ట 250 300 అలా ఉండేది. చాలా సఫర్ అయ్యాము అక్కడ. ఇప్పుడు బాగానే ఉంది, ఇక్కడ అన్ని దొరుకుతాయి. సో మేమైతే ఒక 50-60 ఐటమ్స్ తీసుకొని ఫుల్ మోసుకురావాలి అని వెళ్ళాము. ఏమైందంటే అర్జెంటుగా ఒక కాల్ వచ్చింది, ఇంటికి వెళ్ళి మీటింగ్ అటెండ్ చేయాలి. అందుకని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి ఆ కాల్ మా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బయటకు వచ్చి ఈ సూపర్ మార్కెట్ చూసాం కానీ పర్వాలేదు అనిపించింది. కానీ అటు సైడ్ ఇంకో సూపర్ మార్కెట్ ఉంది, అది 24/7. మనకి వర్క్ అయిందని బట్టి అప్పుడు ఏ సూపర్ మార్కెట్ ఓపెన్లో ఉంటుందో ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకుందాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ సర్ఫ్ ప్యాకెట్ ఒకటే కొనుక్కున్నాం. సో ఇంకైతే వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఇంకొక సూపర్ మార్కెట్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో అలా వెయిట్ చేసి అది కూడా చూసేయండి. ఇంకా ఆ సూపర్ మార్కెట్లో అన్ని కొనకపోవడానికి ఇంకొక రీజన్, అక్కడ కొంచెం ఫ్రెష్గా కూడా లేనట్టుగా అనిపించింది. కాబట్టి ఇంకోదంతా కంపేర్ చేద్దాం. నిన్న మళ్ళీ మేము నైట్ గ్రాసరీ షాపింగ్కి వస్తామని చెప్పాం కదా, కానీ అయితే మా వల్ల రాను కాలేదు, ఎందుకంటే ఫుల్ వర్క్ నిన్న. కాబట్టి మరుసటి రోజు వెళ్తాం. ఇది డే 2 ఆఫ్ గ్రాసరీ షాపింగ్ బ్లాగ్. నిన్నైతే ఫుల్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్, అసలు ఫుల్ స్ట్రెస్గా అనిపించింది. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. అవును, ఇంతకీ నిన్న మొన్న పెట్టిన వ్లాగ్స్ అయితే మీరు చూసారా? చూస్తుంటే కమెంట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా మేము ఉన్న చోట అంటే దుబాయ్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మా ఇంటి నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ చాలా సూపర్ మార్కెట్స్ ఉండేసరికి మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఎటు వెళ్ళాలి, అసలు ఎక్కడ బాగుంటుంది అని. సో అలా వెతుకుతున్నాం అనమాట. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే మా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, వీడియో కూడా తీయాలి. ఇంకా ఎండ అయితే దంచి కొడుతుంది బయట. సో ఎలా తీస్తామో ఏంటో మరి కొంచెం డౌట్గానే ఉంది. సరే ఇప్పుడైతే దగ్గరలోనే ఏదో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉండే కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపించేసి మేము కూడా పర్చేస్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చేద్దాం. ఈ టీషర్ట్ గుర్తుపట్టారా? మన ఆల్బేనియన్ టీషర్ట్. హీరోకి అయితే ఫుల్గా మిస్ అయిపోతున్నానని ఈరోజు వేసుకోవాలనిపించింది, వేసేసుకున్నాం. సో ఇందుకని కొనుక్కున్నాం అనుకోవచ్చు. మన ఊరు సరుకు లక్కీ గోల్డ్ సోనా మసూరి రైస్ కొనుక్కునేది మనం. సో దీని ప్రైస్ 20 dirhams ఉంది. అంటే మన ఊరు కరెన్సీలో ఇది కదా, అది 9 kg. ఇది పెద్దది థాయ్ రైస్. ఇది ఇక్కడ ఇది కాస్ట్ 27 dirhams. 27 dirhams అంటే ఒక 600 రూపాయలు. ఇప్పుడైతే మేము వివా సూపర్ మార్కెట్కి వచ్చాము. యాక్చువల్గా అయితే వాళ్ళ యూనిఫామ్ రేవంత్ యూనిఫామ్ కలిసిపోయింది. అరే ఎందుకు ఇక్కడ పనిలో పెట్టేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ రైస్ చూస్తే బాస్మతి రైస్ కనిపించింది, జాస్మిన్ రైస్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. కానీ మన ఊరు సోనా మసూరి అంటే మన అథెంటిక్ సోనా మసూరి అయితే కనిపించలేదు. కానీ సోనా మసూరి వేరే రకం ఉంది, అదేమో 20 dirhams ఉంది. అది బాగా ఇది సోనా మసూరి కాదు, ఇది వేరేదో ఊరిది. ఆరిజిన్ ఆఫ్ ఇండియా, ఆరిజిన్ ఆఫ్ కంట్రీ ఇండియా అని ఉంది, కానీ ఇది మన సోనా మసూరి కాదు కదా. ఇది తీసుకుందామా? అనిపిస్తే బాగుంటుందా అంటున్నా. పర్లేదా? తీసేసుకుందాం, బాగానే ఉంటుందా? సో ఇక్కడైతే ఈ అమ్మ బ్రాండ్ బాస్మతి రైస్ 19 dirhams ఉంది. అంటే ఎంతండి? మన ఊరి కరెన్సీలో ఒక 420 రూపాయలు 5 kg. అంటే నేను కొంచెం లెక్కల్లో వీక్, అందుకని అడిగాను. నాకు తెలిసి ఇది మోరు పచ్చిగా ఉంది. ఇది తీసుకోనా? బాగానే ఉందా? కొంచెం తేడాగా కొంచెం తేడా మనుషుల్లో ఉందా? ఓకే. సో ఇంకా పీనట్స్ శనక్కాయలు తీసుకుంటున్నాము. ఇది అరకిలో 5.5 రూపాయలు, అంటే ఒక 120-130 రూపాయలు. ఇంకా మనకు కావాల్సింది కారం, పసుపు. సో ఎగ్స్ ఇలా ట్రే, ఇది ఎస్ ఎల్ ఇలా సైజు ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంత మరి వేయలేదు, నాకు తెలిసి 12 dirhams ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా చూడండి అంతే 12 dirhams ఉంది. 30 eggs 12 dirhams అంటే 250 రూపాయలు. బాగా కొంచెం మెత్తగా ఉంటుంది, మరీ కాదు, కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇది ఇంకో డబ్బా ఉంది చూడు, ఇది ఆల్రెడీ ఎవరు చింపేస్తున్నాడు. ఈ సాల్ట్ అయితే జస్ట్ కేజీ 1.5 ఉంది, అంటే ఒక 40 రూపాయలు. నిన్న ఇది బయట చూసామండి, బయట అయితే ప్రైస్ 7 రూపాయలు ఉంది. అంటే ఆల్మోస్ట్ అక్కడ ప్రైస్ 180 రూపీస్ ఉంది, ఇక్కడైతే బాగా తక్కువ ప్రైస్కి దొరికింది. ఓకేనా? ఇంకోటి తీసుకోనా? ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, వాడి దగ్గర వెళ్ళి స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళిపోదాం అంతే. మిరకాయ నుంచి అన్ని స్పైసెస్ మాత్రం అన్ని టక్ పట్టుకుని వెళ్తాం. ఇక్కడ పెట్టే ఆడికి వెళ్ళి చిల్లీస్ అవి కొనుక్కున్నాం.
ఇది ప్రీమియం అనుకుంటానా, అంతేనా, అంతా ఒకటేనా? ఇప్పుడైతే మనం గ్రీన్ చిల్లీస్ కొనాలి. ఇక్కడైతే మేము ఈ వివా సూపర్ మార్కెట్లోనే ఫ్రెష్గా వెజిటబుల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే మనం జింజర్ తీసుకుంటున్నాం, ఇంకా గ్రీన్ చిల్లీస్ ఒకటి తీసుకోవాలి. తీసుకుంటే ఈ రోజుకి కావాల్సింది సరిపోతుంది. ఇలా కవర్ తీసుకుని ఆ కవర్లో వేసేసుకోవాలి. బాగానే ఉంది అది. సో ఈ ఆనియన్స్ అయితే 3 kg ప్యాకెట్ 11 dirhams ఉంది, అంటే 246 ఇంచ్. మన ఊరు ఎంత ఉంది ఆనియన్ రేట్ 1 కిలో? ఇక్కడైతే 80 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడైతే మేము గ్రీన్ చిల్లీస్ కొనుక్కుంటున్నాం. అసలు ఈ చిల్లీస్ చూసి ఎన్ని రోజులు అయిందండి. అసలు ఈ చిల్లీస్ అలాగే పచ్చిగానే కొరికి తినేయాలి, కొరుకుని తినేయాలి. అలా చేసేయండి బ్రో. సో ఈ గ్రీన్ చిల్లీ ప్రైస్ కూడా ఇక్కడ పెట్టలేదు ఎంతో మరి. సో ఇప్పుడైతే మనం గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, ఇంకా జింజర్ కొనుక్కున్నాం. ఇది 450 grams, అది 2 ఇది 12 రూపాయలు. అక్కడ 12 రూపాయలు కేజీ వస్తుంది, ఇక్కడైతే 900 grams వస్తుంది. అదే డిఫరెన్స్. అలా క్యాలిక్యులేట్ చేయాలి గ్రామ్స్. లూజ్లో గార్లిక్ కూడా పర్చేస్ చేస్తున్నాము. బాగుంది, పెద్ద పెద్దగా ఉండదు ఆయిల్. ఈ గార్లిక్ అసలు టేస్టే ఉండదండి. మన ఇండియన్ గార్లిక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఇక్కడ దొరకట్లేదు. ఇంకా దొరికినప్పుడు అది కొనుక్కోవాలి. ఆరెంజ్ జ్యూస్ అయితే ఇక్కడ రెడీమేడ్గా చేసుకోవచ్చు మనమే. బనానా తీసుకున్నాము, జస్ట్ వచ్చేసి 11 dirhams 12. ఈ బాటిల్ బట్టి ప్రైస్. చిన్న బాటిల్ అయితే 5 dirhams ఉంది. బనానా ఒక 4 తీసుకో. బాగా కొంచెం పర్లా ప్రైస్. మొన్న 8 రూపాయలు చేసాం కదా కేజీ, ఇక్కడైతే 4 రూపాయలు ఉంది కేజీ, అంటే 90 రూపీస్ కిలో. పచ్చిగానే ఉంది, కానీ 2 days తర్వాత తింటే పండుతుంది. కొంచెం మాగి బాగినట్టు 4 తీసుకున్నా, ఇంకెక్కువ తిను. తీసుకుందామా కొంచెం? 6 ఉంది, అంటే ఇది ఈ కూడా ఎలా ఉంటుందో. సో ఇంకా ఫ్రూట్స్ సెషన్లో బనానాస్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా ఫ్రూట్స్ ఏం తీసుకోవట్లేదండి, దానికి మళ్ళీ వద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఈ ఫ్రెష్ వెజిటబుల్ సెషన్లో ఇన్ని అయితే పర్చేస్ చేస్తాం. అక్కడ ఉన్న బ్యాగ్ జస్ట్ అలా ఒక రౌండ్ ఇద్దామా? సో అవకాడో, పియర్స్, ఆరెంజెస్, లెమన్స్, పొమగ్రనేట్, ఇంకా ఈ స్మాల్ మ్యాండ్రిన్స్, ఇంకా పుచ్చకాయ, కోకోనట్, ఇవన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఇక్కడ ఈ బిస్కెట్స్ చాలా ఫేమస్, 2 వేస్తే ట్రై చేయండి. ఇది ఏం లేదండి, మన రొట్టి ముక్కల మధ్యలో డేట్స్ స్టఫింగ్ చేసి ఉంటారు. డేట్స్ని గింజలు లేకుండా అలా జామ్ లాగా చేసి దాని మధ్యలో పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ఫేవరెట్ అది. అంటే ఆ ఆయిల్ ఓకేనా? ఫస్ట్ ఇది కెనోలా ఆయిల్ కావాలా? అదే సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్. సో సన్ఫ్లవర్ ఆయిల్ చూస్తున్నాము. 3 liters వచ్చేసి 20 dirhams ఉంది. 1.8 liters వచ్చేసి 15 dirhams ఉంది. 1.8 liters తీసుకున్నాం. సో ఇంకా కొంచెం బడ్జెట్గా షాపింగ్ చేయాలంటే ఇక్కడ అన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. మిగతా కంపేర్ ఇంకో సూపర్ మార్కెట్స్ కంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ బొకేస్ దొరుకుతున్నాయి. ఈ బొకే వచ్చేసి 14 dirhams. 3 కలర్స్లో 4 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. మాకైతే వివా సూపర్ మార్కెట్కి వెళ్ళి మేము కొనుక్కోవాల్సిన ఐటమ్స్లో సగం ఐటమ్స్ అయితే కొనుక్కున్నాం. ఇంకా స్పైసెస్, కారాలు, జీలకర్ర ఇలాంటి ఐటమ్స్ అయితే అక్కడ అంత ఫ్రెష్గా అనిపించలేదు. అందుకని మా ఇంటి కిందనే ఆల్రెడీలో సో అక్కడికి వెళ్ళి మిగతా ఐటమ్స్ కొనుక్కుందామని ఇంకా వెళ్ళిపోతున్నాం. బయట అయితే ఎండ మామూలుగా లేదండి. సో ఇప్పుడు మా చేతిలో చూస్తున్నారు కదా ఆయిల్, ఆనియన్స్, ఇలాగే బేసిక్స్, ఇంకా రైస్, ఇవన్నీ. దీనికి ప్రైస్ వచ్చేసి 75 dirhams పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో లైక్ 1650 రూపీస్ పడింది. సో ఇప్పుడు మేము కొన్న ఈ ఐటమ్స్ అన్నీ ఒక 4 ఉండే ఫ్యామిలీకి 1 week సరిపోతాయి. సో అలా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ 1 weekకి అట్లీస్ట్ 1500. 2000 వేసుకో, ఎందుకంటే మనం ఇంకా నాన్ వెజ్ అవన్నీ కలిపితే, ఎగ్స్ ఇవన్నీ కలిపితే 2000 dirhams అవుతుంది. ఇంకా కొంచెం బడ్జెట్లో చేయాలి, ఇంకా తక్కువ రేట్ ఉండే షాప్లో కొనుక్కుంటే 1500 dirhams అవుతుంది. అంటే 4కి 1 weekకి. సో అల్లడిలో అయితే మేము కొనాల్సినవి కొనేసాము. ఇక్కడ కూడా గణేష్ విగ్రహాలను అయితే పెట్టారు. వినాయకుడు ఇవన్నీ బుక్ అయిపోయిందంట. మనకి కావాలంటే 2-3 days ముందే బుక్ చేసుకుంటే మంచిది. గైస్ మేము అల్లడిల్కి వెళ్ళి
స్పైసెస్ అవన్నీ కొనుక్కున్నాము. ఇంకా అప్పలాలు, చిప్స్లు ఇలాంటి అంటే మన ఇంట్లో చేసుకునేటట్టువి కొనుక్కున్నాము. ఇక్కడ లోపల చూపించాము చూసారా వినాయకుడు, ఇక్కడైతే తక్కువ కలెక్షనే ఉంది, అది కూడా ఆల్రెడీ అన్ని సోల్డ్ అవుట్. సో నిన్న మనం మధుర్కి వెళ్ళాం కదా, ఆ వీడియో చూడకుండా ఉంటే చూడండి, అక్కడైతే కొంచెం కలెక్షన్ ఎక్కువగానే ఉంది, చాలా అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉంది. ఒక్క విషయం ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ అండి. అంటే బయట సూపర్ మార్కెట్స్తో పోలిస్తే ఇక్కడ మేము చాలా తక్కువ సరుకులో కొన్నాం, కానీ ఈక్వల్గా ఇందాక మనం ఎంత బల్క్లో కొన్నామో అంతే అయింది, ఆల్మోస్ట్ 70 dirhams అయింది. సో అదనమాట. ఈ వీడియో అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసుకొని మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ చేసేసి నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. ఇంకా కొంతమంది మన సబ్స్క్రైబర్సే ఈ వీడియోని డిస్లైక్ చేయండి అని చాలా మంది చెప్తున్నారు. మరి తను ఎందుకు అలా అనుకుంటున్నారో తెలీదు. సారీ బ్రో, నీకు మా వీడియో నుంచి ఏదైనా డిస్కంఫర్టబుల్గా అనిపించుంటే సారీ, కామెంట్లో చెప్తే మేమైతే దాన్ని రెక్టిఫై చేసేందుకు ట్రై చేసుకుంటాము. Yes, that's it for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off, Ravant and Jaya. Telugu family ante mem gaadu. Manam. Bye. Bye. Bye.